ముందుగా ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాంతో సార్ గురుగారు ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాంతో మాది స్టార్ట్ చేయబోతున్నాము. దయచేసి తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ ప్లే ఆన్ ది ఆడియో. ఇప్పుల్లో తగలబెడితే తారి ఇంతమంది పెద్దల ముందు తనను తాను పరిచయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ రమణారెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ అండ్ డయాస్ సార్, ప్లీజ్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. నా మంత్రివర్యులు మా అనేటటువంటి గర్వంగా చెప్పుకునే మొట్టమొదటి హోమ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంటు, నా డిపార్ట్మెంట్ అని గర్వంగా చెప్పుకునే నా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన, నా తండ్రికి తగినటువంటి ఒక పెద్ద ఆయన నా వన్నికను ఆహ్వానించి ఒక్క మాట చిటికలో కాకి చేత కబురంపిన విధంగా నేను వెళ్ళి చెప్పినందుకు ఎన్నో ప్రజాశ్రేయస్సు ప్రజా కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కూడా ఆ మణికంఠ స్వామి ఆశీస్సులు పొందడానికి, అలాగనే నన్ను ఇలాంటి ఎన్నో చేసి ఈ ప్రపంచానికి ఒక విధంగా చాటి చెప్పు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా పెద్ద ఆయనకు నేను మాలలో లేకుంటే సాష్టాంగ నమస్కారం చేసేవాడిని. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ నేను ముఖ్యంగా గర్వంగా చెప్పుకునేది ఎందుకంటే నా యొక్క ఈ సినిమా అనేటటువంటిది నాకు ఇంతవరకు ఒక హీరోను కూడా కళ్ళెత్తి చూడలేదు. మరి ఆ సర్వాంతర్యామి నన్ను ఎందుకు తడుకొచ్చాడో ఇక్కడ నా నిజ జీవితంలో నాకు బంగారు స్వామి ఇచ్చినటువంటి నా శక్తి అక్కడ ఏమి నాకు చూపించాడో ఈ సినిమాలో నేను చూపించాను. నేను గర్వంగా చెప్పుకున్నది ఏంటంటే కథ, మాటలు, పాటలు ఇవన్నీ నేనే తయారు చేసుకున్నాను. నేను ఇలా చేసుకున్నాను. నా డిపార్ట్మెంట్లో చిరుద్యోగిగా ఉండి నేను ఇలా చేసుకున్నానంటే నాకు ఆ అయ్యప్ప స్వామికి 1000 జన్మలెత్తి ఊడిగం చేసుకున్నా కూడా నేను ఆ రుణం తీర్చుకోలేను. మా రామకృష్ణ గౌడ్ సార్కు మాకు మా సినిమాలో మన్నించి భానుచంద్ర గారు అయ్యప్ప తండ్రిగా చేసిన స్వామికి వాస్తవంగా చెప్పాలంటే స్వామి ఈ ప్రపంచంలో డబ్బే సంపద కాదు. నాకు 18 సంవత్సరాలకు ఈ బంగారు లాంటి బిడ్డనిచ్చాడు నా స్వామి. నాకు ఇంతకన్నా ఈ కోట్లు నాకు అవసరం లేదు. స్వామి చెప్పినట్టు నేను బ్రతుకుతున్నాను, ఈరోజు ఈ క్షణం బ్రతుకుతున్నానంటే ఒక ముద్ద అన్నం తినేది ఆ స్వామి సేవ కోసం. లేదంటే ఈ ప్రజలు ఎక్కడైనా 10 మంది చచ్చిపోతున్నారంటే అక్కడికి వెళ్ళి రమణారెడ్డి 10 మందిని రక్షించి 11వ ప్రాణంగా నేను పోవాలని అనుక్షణం ఈ స్వామిని కోరుకుంటున్నాను. నా జీవిత ఆశయం, నా జన్మ ఆశయం, నేను బ్రతికేది అందుకోసమేనని మరొక్కసారి 1000 సార్లు నా స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో సంపద అనేది ఒక పుత్ర సంతానమేనండి సంపద. అది లేని జీవితం బ్రతికి కూడా అవసరం లేదు. 1,00,000 కోట్లు నా కళ్ళ ముందల పెట్టి ఒక్క నిమిషం స్వామి నామము పలకకుండా స్వామి రూపం చూడకుండా ఉండగలుగుతామంటే 58 సెకండ్లలో నా తల కోసుకొని పక్కన పడేస్తా కానీ నా స్వామిని చూడకుండా ఉండలేను. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నా పెద్ద ఆయన ముందు. ఈ చిన్న ఉద్యోగంలో ఉంటూ 24 గంటలు ఎవరికో ఒకరికి సహాయమే చేయాలి. మనం బ్రతికేది ఒక మనిషిని బ్రతికించడం కోసమే. మానవ జన్మ, మాధవ జన్మ రెండు ఒకటే. మాధవునికి సేవ చేసిన ఒకటే, మానవునికి సహాయం చేసిన ఒకటే అనే జీవిత ఆశయంతో నేను బ్రతుకుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో నా బంగారు స్వామి సినిమా, ఈ మణికంఠ లీలలు అనే సినిమాలో సాగర్ గారు పెద్ద ఆయన డైరెక్షన్లో భానుచంద్ర గారు, సుమన్ గారు, కవిత గారు, జూనియర్ రేలం గారు, జొన్నలగడ్డ శివ గారు, అయ్యా నేను ఒక చిన్న ఉద్యోగస్తుని, సినిమా తీసే కెపాసిటీ లేదు నాకు, మీరు నాకు సహకరించండి అంటే ఫ్లైట్ టికెట్ సొంతగా ఆయన పెట్టుకొని వచ్చి నా సినిమాలో 2 డేస్ చేసిపోయారు భానుచంద్ర గారు. సుమన్ గారు ఒక్కరోజు అడిగితే 3 రోజులు చేశాడు సార్. కవిత మేడం పెట్రోల్ ఆమెదే పెట్టుకొని డబ్బులు ఇస్తానమ్మా అంటే నాకు వద్దయ్యా, ఈ సినిమా చేయడమే మాకు ప్రాప్తం అని చెప్పేసి రఘుబాబు సారు చాలా సహకరించి నాకు ఈ చిత్రానికి సహకరించి ఇంతవరకు తెచ్చారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో కొంత శత్రుబాధను ఎదుర్కొన్నా కానీ ఆ భగవంతుని దయ వల్ల నెరవేర్చుకున్నానని ముఖ్యంగా చెప్పేది, ప్రపంచంలో ఎవరైనా కొద్దిగా భక్తి భావనతో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనేటటువంటి అడుగు ముందుకెళ్తే మనలో చూసి ఒక్కళ్ళని చూసి 10 మందిని చూసి 100 మంది మారుతారు. సమాజం మార్చడానికే మనం బ్రతకాలి, సమాజాన్ని చక్కదిద్దడానికే బ్రతకాలి. నా డిపార్ట్మెంట్లో నేను ఉన్నందుకు నా తల్లిదండ్రుల తర్వాత నన్ను కన్న తల్లిదండ్రుల నా టయానికి నాకు ఆకలి తెలియకపోయినా నా తల్లి, నా డిపార్ట్మెంట్ తల్లి, నా అధికారులు నన్ను కట్టికి రెప్పలా చూసుకొని ఇన్ని సంవత్సరాలు విధి నిర్వహణలో చక్కగా నెరవేర్చుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలాంటి హోదాకు వచ్చినందుకు నా తండ్రికి
కోటి జన్మల సుకృతంతో నేను పూజ చేసుకున్నందుకు చాలా మేము ఒక చిన్న మనిషిని ఆయన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ డయాస్ ప్లీజ్ మా ఆడియోని ఆవిష్కరించి మీ అలాగే మా అన్న నా అన్న భానుచంద్ర గారిని వేదిక నేను ఇక్కడ మా అన్న భానుచంద్ర గారి గురించి ఒక విషయం మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మణికంఠుడిగా మాస్టర్ ఇమ్మార్టల్ చిన్నారి డాండీ అద్భుతమైన భక్తుడు రియల్గా ప్రేమగా తీసిన పిక్చర్ ఇది. ఎందుకంటే ప్రతి డైలాగ్లోనూ ప్రతి సీన్లోనూ అతను ఆ కెమెరా పక్కన నుంచుని అతను ఫీల్ అయ్యేది మేము చూస్తుంటే నిజంగా అసలు ఈ సినిమా ఎక్కడికో వెళ్ళాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలని మేమందరం, నేను కానీ నా మిత్రుడు సుమన్ కానీ లేకపోతే కవిత గారు కానీ ఇందులో ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, అతను నేను డ్యాన్సర్గా పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రోడు, మంచి డ్యాన్సర్ అవుతాయా అనుకున్నాను. కానీ ఇవాళ అతను ఒక్కొక్క షాట్ తీస్తుంటే నేనే అదిరిపోయాను. ఇంత నాలెడ్జ్ ఎక్కడ సంపాదించావు రాజేంద్ర ప్రసాద్ అంటే లేదన్నా అది చూసి అన్నాడు. చాలా బాగా తీస్తాడు. అంటే ప్రొడ్యూసరు చిన్న ప్రొడ్యూసర్ అయినా అతని ఇచ్చిన ఫైనాన్స్లో అతనికి ఉన్న పరిధుల్లో ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు. దేవుడి దేవాల ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఇకపోతే రమణారెడ్డి గురించి చెప్పాలంటే హీజ్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాన్. ఎందుకంటే ఈ రోజుల్లో కరప్షన్ అనే వర్డ్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అతను ఒక్కడనే చూశాను నేను. ఐ డోంట్ రిమెంబర్ ఎనీబడి సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్. అతను బిడ్డ ఆ చిన్న స్వామి అయ్యప్పగా యాక్ట్ చేశాడు. ఆ మేకప్లో అతను చూస్తుంటే అయ్యప్ప స్వామి దిగి వచ్చి యాక్ట్ చేస్తున్నాడు అని అన్నట్టు అనిపించింది. అంత అందంగా అంత ముద్దుగా అంత బాగున్నాడు. నాకు విపరీతంగా నచ్చాడు. సో రమణారెడ్డికి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఇంకా చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు తీయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, రాజేంద్ర ప్రసాద్ నా సోదరుడు రాజేంద్ర ప్రసాద్, తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ పెద్ద డైరెక్టర్ అవ్వాలని నా హృదయపూర్వక ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. చిత్రం యొక్క సీడీ లోగన్ ఆవిష్కరించాల్సిందిగా ఆర్కే గౌడని కోరుతున్నాం. ఈరోజు మణికంఠ మహిమల ఆడియో ఫంక్షన్ వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ మొదటి హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి అన్న గారికి, అలాగే భానుచందర్, వేదిక మీద ఉన్న పాత మిత్రులు కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్, అలాగే ఛానల్స్ మరియు ప్రెస్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన చిత్ర దర్శకులు సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నారా, మీరు లేట్గా వచ్చారు. డైరెక్టర్ నిర్మాత అరుణ్ రెడ్డి, ఐటీ కాంట్రాక్టర్ భద్రాచలం, ప్లీజ్ జీటీఆర్. భక్తి సినిమా అయ్యప్ప మహిమలు అనే మంచి సినిమాని మణికంఠ అయ్యప్ప మహిమలు. ఒక భక్తుడిగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ సినిమాపై ఉన్న ప్రేమతో, అంటే చాలా కష్ట నష్టాలు కోర్చి ఈ సినిమా తీయడం నిజంగా డెఫినెట్గా ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఉంటాయని, మంచి సినిమాగా మేము ఇప్పుడు ప్రోమో చూసాము.
లక్ష్మీ వినాయక్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే సాగర్ అన్న నేతృత్వంలో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మాండమైన మంచి డైరెక్షన్ చేశాడు. డెఫినెట్గా ఈయనకు మంచి పేరు రావాలి. అలాగే సినిమాకు డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో చేసిన నటులు వాళ్లకు నా ప్రత్యేక అభినందనలు. సుమన్ గారు కానీ, ఇక్కడికి వచ్చిన భానుచందర్ కానీ, కవిత గారు కానీ డబ్బులు లేకుండా ఒక భగవంతుడి సినిమాలో యాక్ట్ చేయడం, వాళ్ళు చాలా సీనియర్ నటులు, హీరోలుగా చేసిన ప్రూవ్ చేసుకున్న నటులు. వాళ్ళు మంచి హృదయంతో ఒక ప్రొడ్యూసర్కు సహకారం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టుకొని పెట్రోల్ కూడా పెట్టుకొని వచ్చినారని చెప్పినారు. నిజంగా అభినందనీయం. ఇలాంటి ఈరోజు కూడా మనకు ఉండడం నిజంగా మన అదృష్టం. అలాగే ఈ సినిమా ద్వారా రాజేంద్ర ప్రసాద్కు మంచి పేరు రావాలని ఆయన చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. డ్యాన్స్ మాస్టర్గా, అలాగే గతంలో 1-2 సినిమాలు డైరెక్టర్గా, ఈ సినిమా కూడా సాగర్ గారి ఆధ్వర్యంలో డైరెక్షన్ చేసి ఒక భక్తి సినిమాను ఇప్పుడే స్టెప్స్ కూడా చూడడం జరిగింది. మంచి సాంగ్లో మంచి స్టెప్స్ మూమెంట్స్ ఇవ్వడం జరిగింది రాజేంద్ర ప్రసాద్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక పోలీసు డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తూ ఆయన ఒక సినిమా తీయాలని సంకల్పం చేసిండు కాబట్టి అది కూడా శ్రీ మణికంఠప్ప మహిమలు అనే పేరు మీద అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది 100% సక్సెస్ అవుతుంది. 100 రోజులు ఆడుతుందని చెప్పని నాకు అభిప్రాయం. ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు. మనిషికి మంచి అనేది ఉండాలి. ఆ మంచితనమే అన్నిటికీ ఉపయోగపడుతుంది. చెడ్డతనం మంచితనం రెండే విశేషం. అంటే చెడ్డకు విలువ తక్కువ, మంచికి విలువ ఎక్కువ. కాబట్టి మీరు సాగర్ గారి మరి నాయకత్వాన మరి మిగతా పెద్దలందరూ, గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మీకు సహకరించి ఈ యొక్క సినిమాకు వాళ్ళ ఖర్చులతో వచ్చి మీకు సహకరించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు సినిమా నిర్మాతలను ప్రోత్సహించాలంటే మీరు యాక్టర్స్ అంతా ఇంకా ఎక్కువ సహాయం చేయాలి. చేస్తే వీరు ఎంత సక్సెస్ అయితే మీరు కూడా అంత సక్సెస్ అవుతారు. కాబట్టి ఈనాడు ఒక తెలంగాణ గడ్డ మీద ఒక పోలీసు మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి నేను హోమ్ మినిస్టర్గా వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఈనాడు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చు పెట్టే ధైర్యం ఉండదు అందరికీ. కానీ రమణారెడ్డి ఏమి లేకున్నా తెగింపుతోటి అయ్యప్ప స్వామి మీద నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాలు కాబట్టి ఇది 100% సక్సెస్ అవుతుంది. పెద్దలందరి ఆశీర్వాదం నీకున్నది, మా ఆశీర్వాదం కూడా మీకు ఉన్నదని చెప్పని మీరు సక్సెస్ కావాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. హలో. అలాగే చిత్రం యొక్క
ఎవరం కాదు, ఓన్లీ రమణారెడ్డి. ఎందుకంటే ఆయన అలా పనిచేశారు, ఆయన భోజనం కూడా చేసేవాడు కాదు. సో అతనికి అయ్యప్ప మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకం అయ్యప్ప ఆయనకి తీరుస్తాడు. ఇక నన్ను డైరెక్టర్గా అనుకున్నప్పుడు నాకన్నా బెస్ట్ ఎర్రై చేస్తాడు అన్నీ నేను బ్యాక్గ్రౌండ్లో ఫాలో అవుతాను అని చెప్పాను. అలాగే అన్నీ నాతో సంప్రదించి సినిమాని నిజంగా చాలా బాగా తీసింది. ఇది భక్తి సినిమా. ఈ సినిమా ఎన్ని తరాలైనా చూడొచ్చు. ఈ యుగం ఉన్నంతకాలం ఈ సినిమా ఈయనే కాదు, ఇలా ఎన్ని సంవత్సరాలైనా చూడొచ్చు. కాబట్టి ఈ సినిమా రమణారెడ్డి గారికి బిగ్ అసెట్. దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. అతనే బివి రమణారెడ్డి గారు. నిజంగా ఈ రోజుల్లో దేవుడి సినిమాలు తీసేవాళ్ళు లేరనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయారు. ఎందుకంటే దేవుడి సినిమా తీసిన వాళ్ళకి చాలా శోధనలు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అది నేను ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే గురువారం ఈ సినిమాను కూడా నేను ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని చేసినా కానీ ఈ థియేటర్లు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాను. కాబట్టి మన ఆర్కే గారికి నేను స్వాభావికంగా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే ప్రోత్సహించలేకపోతే దేవుడి సినిమాలు తీసేవాళ్ళు కనుమరుగైపోతారేమో ఒక బాధ నాకుంది. ఇక సంగీత విషయానికి వస్తే బాలచంద్ర గారు ఉన్నారు. ఆయన అలజడి ఆ సినిమా నుంచి కూడా నేను విద్యాసాగర్ దగ్గర అసిస్టెంట్గా చేసిన రోజు నుంచి ఉన్నాను నేను. ఈ సినిమా సంగీతానికి విషయానికి వస్తే నా మీద నమ్మకం ఉంచి రమణారెడ్డి గారు సంగీత బాధ్యతలు అప్పచెప్పారు. ఇందులో మొత్తం 9 పాటలు సీక్వెన్స్ చేశాము. ఈ 9 పాటలు కూడా ఎందుకంటే భక్తి సినిమాకు సంగీతం చాలా ఇంపార్టెంట్. సో నా వంతు నేను కృషి చేశాను. అయ్యప్ప భక్తులకి ఇది తప్పకుండా రీచ్ అవుతుంది. అలాగే ఈ సినిమా విడుదలకు పెద్దలందరూ సహకరించి రమారెడ్డి గారి కష్టాన్ని బలవంతంగా చేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీరందరూ చూడాలని నేను చెప్తున్నాను. నాకు ఈ సినిమా చాలా బాగా వచ్చింది, నేను చూశాను. అలానే ప్రొడ్యూసర్ సార్కి, భానుచంద్ర గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఈ సినిమా ఎంతో చాలా బాగుంది, మీరు అందరు చూడాలి. సాగర్ గారికి, రఘుబాబు గారికి, కవిత గారికి అందరికీ నా నమస్కారము. ప్లీజ్ అందరు ఈ సినిమా చూసి అందరు సంతోషించండి. ప్లీజ్, థ్యాంక్స్. నేనున్నాను కదమ్మా, భయపడకు.